జనార్దన్ అంకుల్, మహాలక్ష్మి గారు మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చారు బేబీ. నీకో పెళ్లి సంబంధం తీసుకొచ్చారు మిథున. ఓ రియలీ? పెళ్లి కొడుకు ఎవరో కాదమ్మా, మా ఇంట్లో వాడే. నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకుందామని అడగటానికి వచ్చాం మిథున. మీకు కోడలుగా రావడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అయినో మిథున, నువ్వు మా ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ చూపించి మా ఇంటికొచ్చినప్పుడే మాకు ఆ విషయం అర్థమైంది. నిజం చెప్పాలంటే నీ టేస్ట్లు మహా టేస్ట్లు ఒకటేనమ్మా. అందుకే మహా అంత త్వరగా నీ క్లోజ్ అయింది. ఇప్పుడు నిన్ను కోడల్ని చేసుకోవాలనుకుంటోంది. మహాలక్ష్మి గారి కోడలవ్వాలని ఏ ఆడపిల్లకైనా ఆశ ఉండదా అంకుల్? థ్యాంక్స్ మిథున. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని గౌతమ్కి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సారీ, మీరేమన్నారు? మా గౌతమ్ నిన్ను ఇష్టపడ్డాడు మిథున. నువ్వు కూడా మా ఇంటి కోడలవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నావు కదా. ఈ విషయం తెలిస్తే గౌతమ్ సంతోషిస్తాడు అన్నాను. నేను మీ కోడలవ్వడానికి ఓకే చెప్పాను అంటే దాని అర్థం గౌతమ్కి వైఫ్గా కాదు, రామ్కు వైఫ్గా రావడానికి నాకు ఏ ఇబ్బంది లేదు అని అర్థం. రామ్కి వైఫ్ గానా? వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందమ్మా. నీకు తెలుసు కదా మిథున, అచ్చం నీలాగా ఉండే సీత రామ్ వైఫ్. వాళ్ళు విడిగా ఉన్నారు కానీ ఇంకా డైవర్స్ తీసుకోలేదు. రామ్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? రామ్ సీత విడివిడిగా ఉంటున్నారని చెప్పారు కదా. రామ్తో సీతకు డివోర్స్ తకు విడాకులివ్వడు. చట్ట ప్రకారం వాళ్ళు విడిపోకుండా నువ్వు రామ్ని పెళ్లి చేసుకోలేవు. అయినా రామ్కి రెండో భార్యగా ఉండాల్సిన అవసరం నీకేంటి మిథున? గౌతమ్ ఉన్నాడు కదా. నాకు రామ్ నచ్చాడు. నేను కోరుకున్న క్వాలిటీస్ అన్ని రామ్లోనే ఉన్నాయి. నేను మీ కోడలు అవ్వాలంటే రామ్తోనే నా పెళ్లి చేయాలి. రామ్ నాకు కావాలి. ఇదే నా డెసిషన్. మీరైనా చెప్పండి ముఖర్జీ గారు. నేను ముందే చెప్పాను కదా మహాలక్ష్మి గారు, పెళ్లి విషయంలో తనదే ఫైనల్ డెసిషన్ అని. మా అమ్మాయి మాటే మా మాట అండి. ఇంత ఆస్తి, అందం, చదువు ఉండి కూడా తను ఇష్టపడిన వాడితో కాకుండా ఇష్టం లేని వాడితో తన పెళ్ళెలా చేస్తాం? సరే సార్, మేం బయలుదేరతాం. మహాలక్ష్మి అత్త, ఇలాగే మడత కాజా పెట్టి నీకు పిచ్చెక్కిస్తాను. మహాలక్ష్మి భలే ట్విస్ట్ ఇచ్చావు సీత. దెబ్బకి షాక్ అయిపోయింది. ఆ గౌతమ్ విధవంట తన కొడుకుతో సమానమంట. మొన్న ఫంక్షన్లో ఆడవాళ్లను తినేసేలా చూశాడు ఆ నీచుడు. అలాంటి దుర్మార్గుణ్ణి నీకు కట్టపట్టాలని చూసింది ఆ మహాలక్ష్మి. భలే బుద్ధి చెప్పావమ్మా. ఇప్పుడే ఉంది బాబాయ్ గారు, ఇంకా ముందు ముందు ఉంది అసలైన ఆట. రామామ రంగంలోకి దిగుతాడు, చూడండి.
దాట్స్ మై పర్సనల్. నన్ను కాదు అంటున్నావు. కనీసం నీ సీతనైనా నువ్వు దగ్గరికి తెచ్చుకోవచ్చు కదా. అది చెప్పడానికి హూ ఆర్ యూ? మీ కంపెనీలో ఎక్కువ షేర్స్ ఉన్న ముఖర్జీ డాటర్ని. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి రామ్. ఒకటి, నన్ను పెళ్లి చేసుకోవడం. 2, నీ వైఫ్ సీతని నీ దగ్గరికి తెచ్చుకోవడం. ఈ 2 కాదు అన్నావంటే మీ కంపెనీలో ఉన్న మా షేర్స్ అన్ని విత్డ్రా చేసుకుంటాను. మేము మీ పార్ట్నర్షిప్ చేయకపోతే మీ షేర్స్ కుప్పకొలిపోతాయి. మూసేయక ముందే మీ కంపెనీలు మూసేసుకోవాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. ఆలోచించుకో. నన్ను పెళ్లి చేసుకున్నా, సీతని తిరిగి తెచ్చుకున్నా, నువ్వు నీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటారు. నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నాకు నచ్చింది జరగకపోతే నేను ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలీదు. ఓకే, నీ షేర్స్ కోసం నువ్వు చెప్పావని కాదు, నిన్ను వదిలించుకోవడం కోసమైనా సీతని తెచ్చుకుంటాను. గుడ్ బాయ్. కేర్ఫుల్.